అందరికీ నమస్కారం అండి. సాయంత్రం మన బడంగపేటకి మన గురించి, మన హక్కుల గురించి మన వైశ్య వికాస వేదిక అధ్యక్షులు డాక్టర్ పాచం సత్యనారాయణ అన్నగారికి, వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఏకం కావడానికి కారణం వైశ్యుల హక్కుల గురించి చర్చాగోష్ఠి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన వైశ్యులకు ఉన్న హక్కులు ఏంటి అనేది మనం నిర్ధారించుకోవాలి. వైశ్యులకే నా మిగతా వారికి కాదు, అసలు మానవులకు ఏం హక్కులు ఉన్నాయి. రెండోది, గవర్నమెంట్ నుంచి మనం ఏమి ప్రయోజనాలు పొందవచ్చు, దాని గురించి చర్చ అండి. ఈరోజు ఈ మీటింగ్ పెట్టినా కూడా కొన్ని ఫోన్స్ బయట నుంచి వచ్చాయి, మీటింగ్ ఎందుకు పెడుతున్నారని. అయినా కూడా మేము భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి. మన గురించి ఒక అన్నగారు కష్టపడి ఖర్చు చేసి ఇంత చేస్తుంటే మనం వచ్చి మాట్లాడడానికి తప్పలేదనేది నేనైతే భావిస్తున్నాను. ఇందులో కూడా వేరే వాళ్ళకు కూడా ఏమనిపించకపోవచ్చు. ఇంకోటి, మన హక్కులు అంటే చాలా ఉంటాయి, చిన్న చిన్న కోరికలు ఉంటాయి, మన చిన్న మనుషులం కాబట్టి. ఆల్రెడీ అన్నగారు ఒక పాంప్లెట్ ఇచ్చారు, ఆ పాంప్లెట్లు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, చదవండి. 1వ తారీఖు నాడు వైశ్య గర్జన సరూర్ నగర్ స్టేడియంలో ఉంటుందండి. బడంగపేట నుంచి ఒక బైక్ ర్యాలీ ద్వారా మాత్రం నేను తీసుకొస్తానని చెప్పి కాచవన్న గారికి నేను హామీ ఇస్తున్నాను. ఇందులో ఏమాత్రం మేము ఎవ్వరు మాకు ఫోర్స్ చేసినా కూడా మేము వెనక పోయేది ఏం లేదండి. కన్ఫామ్గా మేము వస్తాం బడంగపేట నుంచి. ఇంకా హక్కుల గురించి వస్తే పెద్దలు అన్నగారు మనకు అన్ని చెప్తారు. మాకు మెయిన్ ఏంటంటే చిన్న కుటుంబాలండి, అందరూ అన్నగారు వింటున్నారని. కార్పొరేషన్ మీరు ఏర్పాటు చేస్తే దానివల్ల ఏం లాభాలు జనాలకి చాలామంది తెలియదు. కార్పొరేషన్ అంటారు, అసలు కార్పొరేషన్ ఏంటి, కార్పొరేషన్ వల్ల లాభాలు ఏంటి ఈ జనాలకు తెలియదు. సెకండ్ వన్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అంటారు, అది రేషన్ కార్డ్స్, ఇవన్నీ జనరల్గా పబ్లిక్ తీసుకునేవి. మన దగ్గర ఒక లెటర్ ప్యాడ్ లేదు, లెటర్ ప్యాడ్ మీద ఫార్వర్డ్ చేసి దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేదు. మా ఆఫీస్కి రాంటారు, ఆఫీస్కి కూడా పట్టించుకునేవాడు కూడా ఉండదు. పుస్తకాలు ఇస్తామంటారు, మిషన్లు అంటారు. ఈరోజు పుస్తకాలు కొనుక్కునే దుస్థితిలో లేకుండా అయితే ఎవరు ఉండరు. కావాల్సిన పాయింట్స్ పక్క పెట్టి మేము పుస్తకాలు పంపించిన 2 మిషన్లు పంపించిన వాళ్ళు చెప్తారు. 2 మిషన్లు ఎవరు కావాలండి, ఎవరికి ఇద్దామంటే కూడా లేని కొట్లాట అవుతుంది. కాబట్టి మనకు మెయిన్ మోటివ్స్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ అందరూ కుటుంబాలలో హైయర్ స్టడీస్ వెళ్ళాలన్న ఒక కోరిక ఉంటుంది. సరే నేనైతే చదువుకోలేదు, నా పిల్లలు చదవాలని మన ప్రతి కుటుంబంలో పేరెంట్కి అయితే ఒక ఆశ ఉంటుంది. హైయర్ స్టడీస్ వెళ్ళాలంటే మన దగ్గర నుంచి ఎవరికి నిధులు రావట్లేదండి. అందరు ఇల్లు కూడా పెట్టుకోవాలి, బంగారం కూడా పెట్టుకోవాలి, వాడు కూలిపోయినా చేయాలి. కాబట్టి మాకు ఒక సంఘం తరఫున ఒక హామీ, మీరు ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చేసి పిల్లలకి హైయర్ స్టడీస్ అమెరికా పోయినండి, కెనడా పోయినండి, ఆస్ట్రేలియా పోయినండి, ఎక్కడికి పోయినా కూడా కొంచెం హెల్ప్ అయితే బాగుంటుందని మా కోరిక. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటారు వాళ్ళు, అసలు ఎవరికి ఇస్తానో ఎక్కడ ఇస్తానో ఎవరికి తెలియదు. ఆయననేమో పెట్టేసుకొని మేము 500 ఇండ్లు నుంచి పనిచేసినాం, 5000 ఇండ్లు పంపిణీ అంటాడు. కానీ మా బడంగపేట నుంచి అయితే ఎవరికి వేయలేదు, బాలాపూర్ మండలం నుంచి కూడా ఎవరికి ఇచ్చినట్టయితే దాఖలాలు అయితే నాకైతే కనబడలేదండి. మీరు అప్లికేషన్లు అడగండి, రేపు పొద్దున్నైతే ఒక 100 ఫార్వర్డ్ చేస్తాం మేము. దాని కండిషన్స్ ఏంటో చెప్తే కూడా దాన్ని ఫార్వర్డ్ చేపిస్తాం. సారీ అండి, ఎవరైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఇంతకన్నా నా దగ్గర అయితే వర్డ్స్ లేవు. మిగతా వాళ్ళు పెద్దలు చాలా ఉన్నారు, గౌరవనీయులు, ఎవరైనా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. జై వాసవి మాత.